ఆత్మైవ విపురాత్మన, అంటే మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి స్నేహితుడు, బంధువు కూడా అనే అర్థం వచ్చేది. కాబట్టి తల్లి తండ్రి మనకు చదువులు ఇస్తారు, సంస్కారాన్ని ఇస్తారు, ఒక హోదాన్ని ఇస్తారు, కానీ మోక్షాన్ని ఇవ్వలేరు కదా. గురువు దగ్గరకు పోయినప్పుడు కూడా మనకి శాస్త్రాలను పరిచయం చేస్తారు, సాధన ఎలా చేయాలో, ఆత్మ అంటే ఏమిటో అనాత్మ అంటే ఏమిటో తెలియజేస్తారు. కానీ అది తెలుసుకోవాల్సింది మనమే కదా. అది చెప్పేది ఈ శ్లోకం, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవే తెలుసుకోవాలి. దానికి నీ మనస్సు నీకు సహకరించాలి. నీ మనస్సే నీకు బంధువైన, స్నేహితుడైన, శత్రువైన. సహకరించే మనస్సే స్నేహితుడు, బంధువు. సహకరించకపోతే అదే మనకు శత్రువు అవుతుంది. ఈ విషయాన్ని తెలియజేసేది ఈ శ్లోకం 6వ అధ్యాయంలోది. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం. అది అంటే మనం పని చేసేటప్పుడు పని చేయటం మీదే మనకు హక్కు ఉంది, కానీ ఫలితం ఆశించడంలో మనకు హక్కు లేదంట శాస్త్రం ప్రకారం. అదేంటి, పని చేసినప్పుడు ఫలితం ఎందుకు ఆశించకూడదు అని అంటారేమో. అది మనకు అలవాటు అయిపోయింది, పొగ తాగడం లాగా. కొంతమంది మగవాళ్ళు పొగ తాగుతుంటారు కదా, అలవాటు. అది అవసరం లేకపోయినా అలవాటుకి తాగుతుంటారు. అలాగా పని చేసేటప్పుడు అసలు ఫలితాన్ని కోరని అవసరమే లేదు, వచ్చేస్తుంది. అది పనిలోనే ఫలితం అని కూడా అర్థం ఉంది. కర్మ అనే పదంలో పని అని ఒక అర్థం, ఫలితం అని ఒక అర్థం. మనం ఎంత పని చేసామో దానికి తగ్గట్టుగా ఫలితం వచ్చేస్తుంది, నువ్వు కోరుకున్న అవసరం లేదు. నువ్వు పని పెట్టుకుని ఫలితాన్ని కోరుకుంటే అది నీకు దుఃఖానికి దారి తీస్తుంది. ఎందుకు అంటే మనం పని చేసినందుకు తగ్గట్టుగా ఫలితాన్ని కోరుకోను కదా, ఎక్కువ కోరుకుంటూ ఉంటాం. ఆవగిందంత పని చేసి కొండంత కోరుకుంటూ ఉంటాం. అప్పుడేమవుతుంది, అసలు ఫలితం రాలేదనుకోండి, దుఃఖం వస్తుందా లేదా? అందుకే ఫలితాన్ని కోరుకోవద్దు అన్నారు. కోరుకోకపోతే నువ్వు చేసింది నీకు తప్పకుండా వస్తుంది, నీకు అదే ఆనందాన్ని కలుగజేస్తుంది. ఫలితం కోరుకోవటంలో మనకు అసలు హక్కే లేదు. చెయ్యి, నువ్వు చేస్తున్న 100కి 100 పాళ్ళు దాని మీద దృష్టి పెట్టి చెయ్యి, అంతవరకే నీ హక్కు అని భగవానుడు అందులో తెలియజేశాడు. కోరుకున్నావంటే నువ్వు దుఃఖాల్లో పడతావు, బంధాల్లో పడతావు. తర్వాత 9వ అధ్యాయం